నీకు మామూలుగా ఉండదురా. ఇక నోరు ముయ్యండిరా మీరు. ఏమన్నావమ్మా? ఏదో మాట వరుస అన్నాడా? అనేదేదో అమ్మ ఎక్కడున్నా కూడా క్షేమంగానే ఉంటుందని అనొచ్చు కదా. అమ్మ తొందరలోనే మన కళ్ళ ముందుకు వస్తుందని అనొచ్చు కదా. అమ్మ ఆయుష్ నిండు 100 ఏళ్ళు ఉంటుందని అనొచ్చు కదమ్మా. అమ్మంటే ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నవాడైతే, అమ్మను దైవంగా భావించేవాడైతే ఆ విధంగా కోరుకోవచ్చు కదా. చనిపోయి ఉంటుందని ఎందుకనాలమ్మా? మాట్లాడవేంటి? మావయ్య అడిగే వాటికి సమాధానం చెప్పు. ఓ కొడుకు ఓ తల్లి గురించి అలా అనొచ్చా? ఇలా అనిపించుకోవడం కోసమేనా ఓ తల్లి తన బిడ్డను 9 నెలలు తన కడుపున మోసేది? ఇలా అనిపించుకోవడం కోసమేనా ఓ తల్లి గర్భస్థ శిశువుకి తన రక్త మాంసాలను, ఊపిరిని ఇచ్చేది? ఇలా అనిపించుకోవడం కోసమేనా ఓ తల్లి తను చావు అంచుల వరకు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చేది? నువ్వే కాదు, ఈనాడు సమాజంలో నీలాంటి కొడుకులు ఎందరో తయారయ్యారు. గుండెల మీద ఆడించుకున్న తల్లి గుండెల మీద తన్నుతున్నారు. తల మీద మోసిన తల్లి తలలు నరుకుతున్నారు. అయినా సరే ప్రతి తల్లికి తన బిడ్డంటే ప్రాణం. మొగుడిని వెనకేసుకుని రావడానికి బుద్ధిలేని మాటలు మాట్లాడుకు. నీ చంప కూడా పగలగొట్టాల్సి వస్తుంది. వేదవతి నాకు దూరమై ఇన్ని రోజులైనా కూడా అవని మీద నమ్మకంతో ఉన్నానురా. అవని ఖచ్చితంగా నా వేదన నా ముందుకు తీసుకొస్తుంది. నాన్నమ్మను విడిపించడానికే కదా మనందరం ఇక్కడికి వచ్చింది. మీరు ధైర్యంగా ఉండండి తాతయ్య. నానమ్మ కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. చిన్నపిల్లవైనా కూడా చాలా ధైర్యంగా మాట్లాడావమ్మా. చిన్నపిల్లకు పెద్ద మనసుంది గాని అట్టగాడుదుల్లో పెరిగిన వాళ్ళకి మాత్రం లేదు. మేము ఉన్నదున్నట్టు మాట్లాడి చెడైపోతున్నాం. వీళ్ళు మీకు ఫేవర్ గా మాట్లాడి మంచైపోతున్నారు. దేనికైనా మొదలు ఎలా ఉంటుందో ముగింపు కూడా అలాగే ఉంటుంది. అవని మాటలకు మాత్రం తల ఉంది కాని తోకలేదు. అమ్మ విషయం ఇంకెన్ని రోజులు ఇలా పొడిగించుకుంటూ పోతుంది? పలానా తేదీ అనో, పలానా వారమనో, పలానా పండగ నాడనో ఏదో ఒక మాట చెప్పాలి కదా. అయితే ఇప్పుడు చెప్తున్నాను వినండి. వచ్చే 15వ తేదీన అత్తయ్య మావయ్యల పెళ్లి రోజుంది కదా. ఆ రోజుకి అత్తయ్య ఖచ్చితంగా మన ముందుంటుంది. గ్యారంటీనా? గ్యారంటీ. ఏంటంత నమ్మకం? నేను సేకరించిన కొన్ని విషయాల మీద నాకు నమ్మకం ఉంది. నేను మొదట్నుంచి చెప్తున్నట్టే అత్తయ్య ఖచ్చితంగా ఆ కోటలోనే బందీగా ఉంది. ఆ కోటకి సంబంధించిన రహస్యాలన్నీ నేను సేకరించడం జరిగింది. అందుకే అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. నువ్వైతే ఇలాంటి మాటలు బాగానే చెప్తున్నావు కానీ అవి ఆచరణకి ఎంతవరకు నోచుకుంటాయన్నది చూడాలి. ఎవరేమనుకున్నా పర్వాలేదు. నేనైతే అత్తయ్యను ఆ కోట నుంచి సురక్షితంగా బయటికి తీసుకుని వస్తాను. అవనికి ఏం ఆధారాలు, రహస్యాలు దొరికాయని అంత ఖచ్చితంగా చెప్తోంది? 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది కదా పెద్దనానా. అప్పటి వరకు ఎదురు చూడండి. మా అమ్మ మాట నిలబెట్టుకుంటుంది. వీళ్ళకి సమాధానం చెప్పడం నీ వల్ల, మీ అమ్మ వల్లే అవుతుందమ్మా, మా వల్ల కాదు. మీరేం బాధపడకండి తాతయ్య. నానమ్మ మనందరితో కలిసే రోజు తొందరలోనే ఉంది.
తాళం ఏ ఇంటికి సంబంధించింది? అంత పెద్దగా ఉంది. అమ్మవారి ముందు పేపర్ కూడా పెట్టారేంటి? అమ్మా, నీ ముక్కు పుడక కోటలో ఉండిపోయింది. దానిని బయటికి తీసుకుని రావాలంటే లోపలికి వెళ్ళడానికి మరో మార్గం కావాలి. అందుకే మా ప్రయత్నం మేము చెయ్యగా కోటకి వెనక వైపు ఉన్న ద్వారంకి సంబంధించి ఈ తాళం దొరికింది. అలాగే కోట లోపలి భాగానికి సంబంధించిన మ్యాప్ కూడా దొరికింది. వీటితో కోటలోకి ప్రవేశించి లోపలున్న అత్తయ్యను ముక్కు పుడకను బయటికి తీసుకుని వస్తాను. అలాగే లోపలున్న దుష్ట శక్తిని తరిమి కొడతాను. నేను ఆ కార్యం సిద్ధించుకోవడానికి నాకు నీ ఆశీర్వాదం కావాలి. బావా, మనకి ఇవి దొరికాయి కాబట్టి వీటితో కోట వెనుక వైపు ఉన్న తలుపులను తెరుచుకుని లోపలికి అడుగు పెడదాం. అత్తయ్యని ముక్కు పుడకని తీసుకుని బయటికి వద్దాం. ఎప్పుడు వెళ్దాం? మనల్ని ఎవరూ గమనించకుండా రాత్రి సమయంలో వెళ్దాం. ఇవి మనకి జగన్నాథం గారి దగ్గర దొరికిన వెంటనే మనం కోట దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఇప్పటికీ ఆలస్యం చేశాం, ఇక చేయకూడదు. వెంటనే వెళ్దాం పద. పద, తీసుకో. మీరు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే కోటలోకి ఎవరు ప్రవేశించకుండా వసీకర కోట చుట్టూ విభూదిని చల్లి మంత్రం వేసి దిగ్బంధం చేసింది.